ఇలా రావాలన్నమాట. చూసారా ఏం కలర్లో ఉందో. ఇప్పుడు ఆయిల్ లేకుండా మనము దీన్ని తీయేస్తాము. ఇది చూడండి, మెంతాకు వేసి ఒక 2-3 మినిట్స్ అవ్వలేదు. ప్రొసీజర్స్ టెక్నిక్ నేర్చుకోండి. ఇలా వేసినప్పుడు మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. ఒక 15 మినిట్స్గా లో ఫ్లేమ్లో మన దమ్మాలు ఉడుకుతుందండి. గుమ్మలాడిపోతుంది. ట్రస్ట్ మీ, వేరే లెవెల్లో ఉంది అరోమా అయితే. ఏమండి, వేడి వేడి దమ్మాలు మీ విజయ్ చేతి రుచిలో రెడీ అయింది. గ్రేవీతో ఇలా పెట్టుకొని ఆహా ఆహాహా. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచులో ఒక అదిరిపోయే రెసిపీ చేయబోతున్నానండి. కుకింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, బ్యాచులర్స్కి, యంగ్స్టర్స్కి చాలా చాలా ఇష్టమవుతుంది. ఏంటో తెలుసా అండి? రెస్టారెంట్ స్టైల్ దమ్మాలు. ఆలుగడ్డ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? పొటాటోస్ అందరికీ ఇష్టము. యూనివర్సల్ వెజిటబుల్, అది అన్నిట్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది. సో ఈ పొటాటోస్తో దమ్మాలు ఎలా చేయాలనేది మీరు చూసి నేర్చుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రుచి మాత్రం అదిరిపోతుంది. ఎందుకు ఆలస్యం, రటి రంగులో దిగేస్తామండి. ఈ రోజు చేసే దమ్మాలుకి నేను బేబీ పొటాటోస్ తీసుకున్నానండి. ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ ఉంది. బాగా వాష్ చేసుకున్నాను వాటర్లో. ఇప్పుడు నేను దీన్ని కుక్ చేస్తాను. ఈ దమ్మాలుకి కొన్ని టెక్నిక్స్ ఉంది, అది మీరు వీడియో ఫుల్గా వాచ్ చేస్తే అక్కడక్కడ తెలుస్తుంది. అలా చేసేది కాదండి, కొద్దిగా మనసు పెట్టి చేయాలి. ఇప్పుడు నేను కుకింగ్ చేస్తాను కదండి. ఈ దమ్మాలు కుకింగ్ చేసినప్పుడు మనము ఒక 50% కుక్ అయితే చాలండి. వాటర్ ఫుల్గా వేసుకొని మనము దీన్ని కుక్ చేయాలి. వాటర్ మనము పొటాటోస్ మునిగేదాకా పోసుకోవాలండి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. సో ఈ దమ్మాలు చాలా స్పెషల్ అండి. ఇది వైట్ రైస్కి, చపాతీ, రోటీస్, పూరీస్కి అన్నిటికీ చాలా బాగుంటుంది. పొటాటోస్ కుక్ అయ్యే లోపల మనం దీని మసాలా, ఒక యూనిక్ మసాలా ఉంది, దాన్ని రెడీ చేసుకుంటాము. వాచ్ చేయండి. ఏమండి, ఈ దమ్మాలకి ఒక 250 గ్రామ్ పెరుగు కావాల్సి పడుతుంది. 1/2 kg ఆలుగడ్డ ఉంది కదా. ఇప్పుడు నేను చిక్కటి పెరుగు, అది ఫ్రెష్గా ఉంది, రూమ్ టెంపరేచర్ ఉండాలి. దాన్ని మనం బాగా బీట్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. బాగా చిలికి దాన్ని ఇలా చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, అది నోట్ చేసుకోవాలి. సో మన పెరుగు అయితే క్రీమీగా వచ్చింది. ఇప్పుడు మనము కొన్ని మసాలా ఐటమ్స్ దంచుకోవాలి, అదేమో నోట్ చేసుకోండి. నేను చూడండి, ఓల్ గరం మసాలా అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనము పౌడర్ చేసుకోవాల్సిన ఐటమ్ అంటే సొంటి, అంటే డ్రై జింజర్ అనమాట. డ్రై జింజర్ 2 పీసెస్, స్మాల్ పీసెస్ తీసుకున్నాను. చూడండి, ఇంత ఉంటే చాలు. అలాగే సోంపు 1 స్పూన్ తీసుకున్నాను. దాన్ని కూడా మనము వేసుకొని ఫైన్ పౌడర్గా దంచుకోవాలి. ఇది చూడండి, సొంటి సోంపు దంచుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాము. అలాగే దీంతో పాటు ఇంకొద్దిగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. చూస్తూ ఉండండి. ఇది చూడండి, జీడిపప్పు ఒక 20 నంబర్లు ఆల్రెడీ వాటర్లో బాగా సోక్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. రెసిపీకి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి. సిమ్లా మిర్చి పౌడర్ అయితే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఏమండి, మన మిర్చి పౌడరు, జీడిపప్పు, సొంటి, సోంపు ఇవన్నీ బాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఫైన్ అంటే ఫైన్, చూసారా? ఇవన్నీ మనం ఒక బౌల్లో తీసుకునేస్తాము. ఇది చూడండి, మసాలా అంతా నేను మిక్సీ జార్ కడిగి తీసుకునేసాను. అండి, మన మసాలా, పెరుగు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇక్కడ పొటాటోస్ కూడా బాగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ 70% దాకా ఉడికింది. ఎక్కువ ఉడకకూడదు, చూసుకోండి. క్లోజర్లో చూడండి, ఇలా మనము స్పూన్లో తీసుకొని ఫోక్లో ఇలా ప్రెస్ చేస్తే ఇలా దిగిపోవాలి. సాఫ్ట్ అయింది కదా, చూడండి. ఇలా సాఫ్ట్ అయితే చాలు మన పొటాటోస్. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనము కూల్ డౌన్ చేసి పీల్ అవుట్ చేసుకుంటాము. ఏమండి, పొటాటోస్ అంతా స్కిన్ అన్ని పీల్ అవుట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేయాలి. నేను ఒక కళాయిలో ఆయిల్ తీసుకున్నాను ఆల్రెడీ. స్టవ్ ఆన్ చేస్తాను. ఆయిల్ హీట్ అవుతా ఉంది. దాని లోపల మనం ఏం చేయాలని చెప్తాను. చూడండి, ఈ పొటాటోస్ మనం స్కిన్ అవుట్ చేస్తాం కదా, ఇందులో వాటర్ కంటెంట్ ఉండకూడదు. కాబట్టి మనం ఒక మంచి క్లాత్ తీసుకొని వాటర్ అంతా, తడి అంతా లేకుండా ఇలా మనం రోల్ చేసామనుకోండి, క్లీన్గా డ్రై అయిపోతుంది పొటాటోస్. ఎస్, చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము ఈ పొటాటోస్కి మనము ఫోక్లో పెట్టుకొని అన్ని ప్లేసెస్లో డీప్గా మనము ఇలా గుచ్చాలండి. అప్పుడు బాగా మనకు పొటాటోస్ బాగా హోల్స్ పడుతుంది లోపల. ఎందుకంటే మనం వేసే మసాలా ఇందులో పోవాలి కదండి. చూడండి, పొటాటోస్ ఎంత బాగుంది. చాలా ఉడకలేదు, గట్టిగా కూడా లేదు, సాఫ్ట్గా ఉంది. ఒక 70-80% ఆల్మోస్ట్ ఉడికిపోయింది. పొటాటోస్ అంతా బాగా ఫోక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేయాలి. కొద్దిగా కేర్ఫుల్గా ఆయిల్లో వేసుకోండి.
బాగా రెడ్గా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో బాగా మనం రెడ్గా ఫ్రై చేయాలండి. ఇది వేసిన తర్వాత మనం కలపకూడదు, అది కొద్దిగా సెట్ అవ్వాలి. దాని తర్వాత మనం దాన్ని కలుపుతాము. ఏమండి, బబుల్స్ అంతా బాగా అనుగుతుంది కదా, ఇప్పుడు మనం తిప్పచ్చు. ఇలా తిప్పుతూ మనము దీన్ని ఆల్ ద సైడ్స్, అన్ని సైడ్స్ బాగా రెడ్గా అయ్యేదాకా మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలండి. ఏమండి, మన బేబీ పొటాటోస్ బాగా ఫ్రై అవుతుంది, రెడ్ కలర్గా వచ్చింది చూడండి. ఇలా రావాలన్నమాట. చూసారా ఏం కలర్లో ఉందో. ఇప్పుడు ఆయిల్ లేకుండా మనము దీన్ని తీయేస్తాము. ఇన్ కేస్ మీకు బేబీ పొటాటోస్ లేదంటే రెగ్యులర్ పొటాటోసే మీరు చేసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. కానీ పొటాటోస్ని మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు మిగతా ఉన్న పొటాటోస్ కూడా మనము ఇలాగే ఫ్రై చేసుకునేస్తాము హై ఫ్లేమ్లో. ఏమండి, రెండో ఎడుతా ఆలు కూడా ఫ్రై అయిపోయింది. ఇంత క్రిస్పీగా ఉంది చూడండి, లేయరు ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకుంటామండి. ఏమండి, పొటాటోస్ బాగా ఫ్రై చేసుకున్నాము, మంచి గుమగుమలాడిపోతుందండి, రెడ్గా అట్ని బంగారులా ఉంది. ఓకే, స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఇలాంటి బాటమ్ థిక్ ఉండే కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. మనం పొటాటో ఫ్రై చేసాం కదండి, అదే ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏమండి, ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఓల్ గరం మసాలా ఎప్పుడే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఓవర్ హీట్ అయినాక మనం ఓల్ గరం మసాలా యాడ్ చేయకూడదు. చూడండి, 2 పులావాకు, అలాగే చెక్క 2 పీసెస్ తీసుకున్నాను, ఏలక్కాయలు ఒక 2, లవంగాలు 4, అంతేనండి ఓల్ గరం మసాలా. దాంతోపాటు మెంతాకు కొద్దిగా వేసుకుంటున్నాను. మెంతాకు వేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా ఇలా బాగా ఫ్రై చేస్తాము. ఇది చూడండి, మెంతాకు వేసి ఒక 2-3 మినిట్స్ అవ్వలేదు, మనం ఆల్రెడీ ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని అందులో యాడ్ చేసుకునేస్తాము. చాలా సింపుల్గా ఫాస్ట్గా అవుతుంది. ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ప్రొసీజర్స్ టెక్నిక్ నేర్చుకోండి. ఇలా వేసినప్పుడు మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. పిల్లలకైతే చాలా ఇష్టం అవుతుంది. మళ్ళీ మిమ్మల్ని చేయమంటారు, నాకు అది గ్యారంటీ. చూడండి, ఒకసారి చేసి చూడండి, పిల్లలు పెట్టండి. ఓకేనా? సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకొని కొద్దిగా కుక్ చేస్తాం దీన్ని, ఎందుకంటే ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఏమండి, ఇదిగో చూడండి, మన మసాలా అంతా బాగా ఉడుకుతుంది కదా, ఇలా కలుపుతూ ఒక 2-3 మినిట్స్, ఎక్కువ లేదు. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ పెట్టుకునేస్తామండి. స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని ఆల్రెడీ బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగుని తిన్నగా అందులో వేయాలి. రూమ్ టెంపరేచర్ ఉండే పెరుగుని తిన్నగా స్లోగా యాడ్ చేస్తూ కలుపుతూ యాడ్ చేయాలి. ఆ టెక్నిక్ చూసుకొని మీరు చూడండి, ఇలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఇలా వేయాలన్నమాట మీరు. ఏమండి, మనము పెరుగు వేసినాం కదండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటాము. అరోమా సూపర్గా ఉంటుందండి. ఈ దమ్మాలు నాకు చాలా చాలా ఇష్టము, మీకు కూడా ఇష్టం అవుతుంది. కొత్తగా చేసేవాళ్ళు చెప్తున్నాను. సాల్ట్ మనము రుచికి తగినట్టుగా ఇప్పుడు యాడ్ చేసుకుంటామండి. ఒక 1 స్పూన్ వేసుకున్నాను. దాని తర్వాత మనము రుచి చూసి సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉడుకు రావాలంటే, ఎక్కువ వద్దు. చూడండి రంగు ఎలా ఉందో, ఎంత బాగుంది చూడండి. వావ్, ఇదిగో చూడండి, ఒక ఉడుకు వచ్చేసింది. పొటాటోస్ అందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొటాటోస్ యాడ్ చేసుకుంటాము. చూడండి, పొటాటోస్ అంతా యాడ్ చేసుకొని ఓకే, లో ఫ్లేమ్ పెట్టుకునేసి స్టవ్ని పొటాటోస్ బాగా స్ప్రెడ్ చేస్తాము. లో ఫ్లేమ్ పెట్టుకునేస్తాం స్టవ్ని, టోటల్ లో ఫ్లేమ్ పెట్టుకునేసి దాన్ని మనము టైట్గా లిడ్ వేసి దమ్ పెట్టేస్తామండి. ఓకే, లో ఫ్లేమ్లో 10-15 మినిట్స్ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఏమండి, ఒక 15 మినిట్స్గా లో ఫ్లేమ్లో మన దమ్మాలు ఉడుకుతుందండి, గుమలాడిపోతుంది. ట్రస్ట్ మీ, వేరే లెవెల్లో ఉంది అరోమా అయితే. ఇప్పుడు నేను 15 మినిట్స్ అయింది కదా, ఓపెన్ చేయలే, కలపలేదండి, అది గుర్తుంచుకోండి. సో చూడండి, సూపర్ డూపర్గా అయింది. కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది, ఆయిల్ లైట్గా వచ్చింది. నేను ఆయిల్ కొద్దిగానే యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే పొటాటోస్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను కదా, అందుకని. సూపర్, వా, అంతేనండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అదిరిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లేసి క్లోజ్ చేస్తాను. ఒక 15 మినిట్స్ సెట్ అవని, దాని తర్వాత డిష్ అవుట్ చేసుకుంటాం మనము. ఏమండి, వేడి దమ్మాలు మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. చాలా యమ్మీ రెసిపీ, పిల్లలకి ఇష్టమవుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. విజయ్ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ నచ్చిందంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి.
అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మన వీడియో షేర్ చేయండి. కొద్దిగా అలా స్ప్రెడ్ చేస్తానని ప్రెసెంటబుల్గా ఉంటుంది మన దమ్ ఆలు. చూసారా, కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకోండి. సూపర్ డూపర్ దమ్ ఆలు మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ. దమ్ ఆలు నేను టేస్ట్ చూస్తానండి. వైట్ రైస్ చాలా బాగుంటుంది, చపాతీ రోటీస్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు టెంప్టింగ్ ఉంది కాబట్టి ఇప్పుడే చేస్తాను. ఎంత బాగా కుక్ అయిందో పొటాటోస్, బాబా ఏమండి, ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. పైన క్రిస్పీగా ఉంది పొటాటోస్. గ్రేవీతో ఇలా పెట్టుకొని ఆహా ఆహాహా, ఎంత బాగుందండి, నో వర్డ్స్. అదిరిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో ఉందండి. మనం రెస్టారెంట్లో పోయి తీసుకున్నాం అనుకోండి, ఇంత టేస్ట్ కూడా ఉండదు. ఎంత బాగుంది, వేడివేడిగా హైజీన్గా చేసుకున్నాము ఈ దమ్మాలు. చాలా బాగుంది. నచ్చిందా వీడియో? నచ్చిన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికి షేర్ చేయండి. సరేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బిహెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్.